అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ పోలీసులు ఆయనను కేరళలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన బెయిల్ కోసం పిటిషన్ వేయగా నేడు విచారణ జరగనుంది. ఎస్సీ ఎస్టీ జిల్లా కోర్టు కాకాని బెయిల్పై విచారణ జరపనుంది. మరోవైపు ఇదే కేసులో కాకానిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందా అని ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే కాకాని క్వాజ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై ఫిబ్రవరిలో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కాకాని అడ్రస్ లేకుండా పోయారు. గుంటూరు రేంజ్ పోలీసులు బెంగళూరులో కాకాని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తరలించి అరెస్ట్ చేశారు. ఇప్పటికే జైల్లో పలువురు వైసీపీ కీలక నేతలు కాకానితో ములాఖత్ అయ్యారు. కాకానిని టీడీపీ కుట్రపూరితంగా అరెస్టు చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ పోలీసులు ఆయన్ను కేరళలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన బెయిల్ కోసం పిటిషన్ వేయగా నేడు విచారణ జరగనుంది. ఎస్సీ ఎస్టీ జిల్లా కోర్టు కాకాని బెయిల్పై విచారణ జరపనుంది. మరోవైపు ఇదే కేసులో కాకానిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందా అని ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే కాకాని క్వాజ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై ఫిబ్రవరిలో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కాకాని అడ్రస్ లేకుండా పోయారు. గుంటూరు రేంజ్ పోలీసులు బెంగళూరులో కాకాని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తరలించి అరెస్ట్ చేశారు. ఇప్పటికే జైల్లో పలువురు వైసీపీ కీలక నేతలు కాకానితో ములాఖత్ అయ్యారు. కాకానిని టీడీపీ కుట్రపూరితంగా అరెస్టు చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.